పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసి భారత్ నుంచి పరారైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీపై కీలక అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం బ్రిటన్లో దాక్కున్న అతడిని నవంబర్ 23న భారత్కు తీసుకొచ్చే అవకాశం ఉందంటూ జాతీయ మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అదే జరిగితే సుదీర్ఘకాలంగా బ్రిటన్లో భారత దర్యాప్తు సంస్థలు చేస్తున్న న్యాయ పోరాటం ఫలించినట్టవుతుంది. నీరవ్ మోడీని ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ తప్ప మరే ఇతర అభియోగాల గురించి విచారించేది లేదంటూ అధికారిక సార్వభౌమ పూచీకత్తుతో ఓ లేఖను ఇటీవలే బ్రిటిష్ సర్కారుకు భారత ప్రభుత్వం అందించింది. సిబిఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సంయుక్తంగా ఈ పూచీకత్తు లేఖను బ్రిటన్ ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమర్పించాయి. తాము మినహా మరే ఇతర దర్యాప్తు సంస్థలకు నీరవ్ను అప్పగించేది లేదని ఈ లేఖ ద్వారా హామీ ఇచ్చాయి. నీరవ్ మోడీని భారత్కు తీసుకురాగానే ముంబైలోని ఆర్డర్ రోడ్ జైలుకు తరలిస్తారని సమాచారం. ఈ జైలులో సాధారణ ఖైదీల సెల్లకు దూరంగా హై ప్రొఫైల్ ఖైదీల కోసం విశాలమైన ప్రత్యేక సెల్లు ఉన్నాయి. వీటిలోనే ఒకదానిలో నీరవ్ మోడీని ఉంచుతారని అంటున్నారు. బ్రిటన్ అధికారులు, కోర్టుల సూచనల మేరకు ఈ సెల్లో నీరవ్కు పలు ప్రత్యేక సౌకర్యాలు కల్పించే ఛాన్స్ ఉంది. దిగువ కోర్టు నుంచి హైకోర్టు దాకా అన్నింటిది ఒకే మాట. పంజాబ్ నేషనల్ బ్యాంకు 6,498 కోట్ల కుచ్చుటోపీ పెట్టాడన్న అభియోగాలను వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఎదుర్కొంటున్నారు. ఈ మోసానికి పాల్పడిన అనంతరం నీరవ్ మోడీ నేరుగా బ్రిటన్కు పారిపోయాడు. దీంతో 2018లో అతన్ని భారత సర్కార్ ఆర్థిక మోసం చేసి పారిపోయిన వ్యక్తిగా ప్రకటించింది. నీరవ్కు చెందిన దాదాపు 2,598 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిలో 981 కోట్లను బాధిత బ్యాంకులకు అందజేశారు. యూకేలో అతడికి ఉన్న 130 కోట్ల విలువైన ఆస్తులను భారత్కు బదిలీ చేయాలన్న దానిపై భారత దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. అతడి మోసాల చిట్టాను బ్రిటన్ సర్కార్కు భారత దర్యాప్తు సంస్థలు అందజేశాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్లో 2019 సంవత్సరం మార్చి నెలలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీని అక్కడ దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. ఆయా కేసుల విచారణ కోసం అతడిని భారత్కు అప్పగించాలని బ్రిటన్ కోర్టులను భారత దర్యాప్తు సంస్థలు ఆశ్రయించాయి. బ్రిటన్లోని దిగువ కోర్టు నుంచి హైకోర్టు దాకా అన్ని నీరవ్ను భారత్కు అప్పగించాలని ఆదేశించాయి. దీంతో చివరికి ఈ అంశం బ్రిటన్ సర్కారు వద్దకు చేరింది. ఈ సంవత్సరం సెప్టెంబర్ 19న కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత దర్యాప్తు సంస్థలు విచారణ నిమిత్తం తనను తీసుకెళ్లి వేధిస్తాయని భయమేస్తోంది అంటూ లండన్లోని వెస్ట్ మినిస్టర్ కోర్టులో నీరవ్ మోడీ పిటిషన్ వేశాడు. తనను భారత్కు అప్పగించొద్దని వేడుకున్నాడు. ఈ పిటిషన్ కోర్టు విచారణకు స్వీకరించింది. అయితే నీరవ్ మోడీకి ఎలాంటి హాని జరగదని, కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ గురించి అతన్ని ప్రశ్నిస్తామని భారత దర్యాప్తు సంస్థలు బ్రిటన్ సర్కార్కు ఇటీవలే హామీ ఇచ్చాయి. నీరవ్ విచారణకు వేదికగా నిలవనున్న ముంబైలోని ఆర్డర్ రోడ్ జైల్ బ్యారక్ నంబర్ 12 వీడియోలను కూడా 2019-2020 సంవత్సరాల్లోనే బ్రిటన్ కోర్టులకు భారత దర్యాప్తు సంస్థలు అందించాయి. ఐరోపా ప్రమాణాల ప్రకారం వాటిలో ఏర్పాటు చేసిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అక్కడి కోర్టులు కొనియాడాయి. తాజాగా న్యాయ విచారణ సందర్భంగానూ ఈ వీడియోలను వెస్ట్ మినిస్టర్ కోర్టుకు అందించినట్లు తెలిసింది. ఈ సానుకూల అంశాల ప్రాతిపదికన నీరవ్ను భారత్కు అప్పగించేందుకు వెస్ట్ మినిస్టర్ కోర్టు పచ్చజెండా ఊపుతుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ కోర్టులో నీరవ్ దాఖలు చేసిన పిటిషన్ నవంబర్ 28న విచారణకు వస్తుందని భారత దర్యాప్తు సంస్థల అధికార వర్గాలు తెలిపాయి. ఈ పిటిషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నాయి.